వేసవికాలం ప్రారంభం కాకముందే ఎండలు టారెత్తిస్తున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా దాహతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కూల్ డ్రింక్స్, జ్యూసులు ఎంత తాగినా దాహం తీరడం లేదు. బయట ఎండలో తిరిగి వచ్చి కూల్గా ఉండే వాటర్ తాగుతూ ఫ్రిడ్జ్లో ఉన్న బాటిళ్లను ఖాళీ చేసేస్తున్నారు. అయితే ఫ్రిడ్జ్లో వాటర్ తాగటం అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వాటర్ కన్నా కుండలో నీళ్లు తాగడమే బెటర్ అని సూచిస్తున్నారు. ఒకప్పుడు వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కుండలు కామన్ గా కనిపించేవి. నీటిని చల్లగా ఉంచేందుకు మట్టితో తయారు చేసిన కుండలను ఉపయోగించేవాళ్లు. అయితే రాను రాను టెక్నాలజీ పెరగడంతో కుండల స్థానంలోకి ఫ్రిడ్జ్లు వచ్చేశాయి. కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను స్టోర్ చేసుకోవడం కోసం ఇప్పుడు ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ తప్పనిసరిగా మారిపోయింది. వాటర్ను చల్లగా ఉంచేందుకు చాలా మంది బాటిళ్లు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తారు. కానీ వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమని వైద్యులు చెప్తుండటంతో కుండలను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కుండలో నీటిని పోసి బహిరంగ ప్రదేశాల్లో పెడితే అందులో నీళ్లు మరింత చల్లగా అవుతాయి. మట్టితో తయారు చేసే కుండలో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతో కుండలో నీటిని తాగితే ఆ మినరల్స్ శరీరంలోకి వెళ్లి మేలు చేస్తాయి. అందుకోసమే పూర్వకాలంలో వేసవి వచ్చిందంటే ప్రతి గ్రామంలోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేసేవారు. అక్కడ పెద్ద పెద్ద కుండల్లో ఉన్న నీటిని ప్రయాణికులకు అందించేవారు. దీంతో ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అలసట తగ్గేది. కుండలో నీళ్లతో పోలిస్తే ఫ్రిడ్జ్లో నీరు మరింత చల్లగా ఉంటుంది. అయితే ఈ నీరు శరీరంలోకి వెళితే కొన్ని కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఫ్రిడ్జ్లో నీరు తాగటం వల్ల శరీరంలో వేడి పెరుగుతుందని, అలాంటిది వేసవిలో తాగటం వల్ల మరింత ప్రమాదం జరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుండలో నీళ్లు మాత్రం గది వాతావరణంలోనే ఉంటూ చల్లగా మారతాయని, ఇవి తాగటం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. అంతేకాక ప్రతిరోజు కుండ నీళ్లు తాగితే ఎలాంటి జీర్ణ సమస్యలు ఎదురవ్వవని చెబుతున్నారు.